సీఎం రేవంత్ రెడ్డిపై నిన్న మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్ చేశారు. మరి ఇటు ఏపీలో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్కు మెయిల్ చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరి కనీసం తట్టెడి మట్టి కూడా తీయలేదు. మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా నిర్వహణ చేస్తున్నట్టు కూడా హాట్ కామెంట్ చేశారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అని చెప్పండి, నిన్న ఇటు హరీష్ రావు కూడా సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్ చేశారు. ఇటు మరుగుజ్జు ఎత్తులుగా బిహేవ్ చేస్తుండు, ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా నిర్వహణ చేస్తున్నారు. ఒక తట్ట మట్టి కూడా తీయలేదు. మొత్తం తెలంగాణ ప్రాజెక్టులను కూడా నిర్వహణకు గురవుతున్నట్టు కూడా నేను హరీష్ రావు హాట్ కామెంట్ చేశారు. వీటిపై ఏమంటారు? హరీష్ రావు ఫస్ట్ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన గురించి మాట్లాడే నైతికత లేదు. 10 ఏళ్లలో కేసీఆర్ కానీ లేదా పాలమూరు రంగారెడ్డికి చేసింది ఏం లేదు. తెలంగాణకు దగా చేసి దోకా చేసినటువంటి దొంగలు మీరు. నేనంటా తెలంగాణకు పట్టిన గబ్బిలాలు వీళ్ళు. ఇవాళ హరీష్ రావు కాదు కమిషన్ రావు అంటున్నాను. నేను తెలంగాణకు చేసింది ఏం లేదు. ఆంధ్ర పాలకులకు తెలంగాణ వనరులను దోచిపెట్టి, కృష్ణా జలాలను దోచిపెట్టి, ఇవాళ 2015లో ఆగస్టు 8నే ఇవాళ కృష్ణా జలాల పంపిణీ అంశంలో ఇవాళ 511 టీఎంసీలు ఆంధ్రాకి ఇస్తే 299 తెలంగాణకి ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 811 ఉంటే తెలంగాణకు దక్కిన అన్యాయం జరుగుతున్నా కూడా మౌనంగా ఉంది. మీరు ప్రాజెక్టులలో చేసింది సున్నా. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ఇవాళ పోతిరెడ్డిపాడు కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, డిండి ప్రాజెక్టు కావచ్చు, ఎత్తిపోతల ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే అన్ని తెలంగాణలో జరిగిన ప్రతి ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినాయి. మాత్రం కేసీఆర్ చేసిన ప్రాజెక్టు ఏం లేదు, ఒక కాళేశ్వరం తప్ప. కాళేశ్వరంలోనే కాళేశ్వరం కట్టకుండా అవినీతి ప్రాజెక్టు కట్టి తెలంగాణ మట్లు నెట్టుకొట్టిండు. సాక్షాత్ కల్వకుంట్ల కవిత గారే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో మా నాన్నది తప్పలేదు, మొత్తం కూడా హరీష్ రావు తప్పిదవలే. నేను అంటా ఉన్నాను, తెలంగాణ ప్రజలకు అడుగుతున్నాం. ఇవాళ కల్వకుంట్ల కవిత గారు చేసిన ఆరోపణలకు నేటి వరకు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి 10 ఏళ్లలో కమిషన్ రావుగా హరీష్ రావు కాదు కమిషన్ రావుగా ఇచ్చి 1000 కోట్లు సంపాదించుకొని ఇవాళ అల్లుడు చాటున మామలాగా, ఇవాళ మామ చాటున అల్లుడిలాగా నటించి ఇవాళ దోపిడీ చేసినటువంటి హరీష్ రావు మాట్లాడితే సిగ్గనిపిస్తుంది. ఇవాళ హరీష్ రావు కాదు కేటీఆర్ పైన విశ్వాసం నమ్మకం లేకనే బలవంతంగా కేసీఆర్ని తీసుకొచ్చి ఇవాళ చైర్లో కూర్చోబెట్టి అబద్ధాలు, కల్పితాలు, పచ్చి ప్రకటనలు, విష ప్రచారాలు చేసి మాట్లాడారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో మాట్లాడిన చేతగాని దద్దమ్మలు ఇవాళ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ అయింది. తెలంగాణ భవన్లో ప్రజలకు ఒరిగింది ఉంది. 10 ఏళ్లలో మీ అవినీతిని చూసారు, మీ ఉపన్యాసాలను చూసారు. ప్రజలకి ఏం ఒరగలే. మీ అక్రమాలు, అవినీతి, మీ దందాలు, మీ భూ కబ్జాలు ఉన్నటువంటి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్లు అన్ని ప్రజలు గమనించి ప్రజలు విరక్తి చెంది ప్రజాప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు, ప్రజలు తెచ్చుకున్నారు. కాబట్టి ఇవాళ నిండు అసెంబ్లీలో మీ మావని తీసుకురాకుండా ఈ కల్పితాలు, అబద్ధాలు, విష ప్రచారాలు ఎందుకు నేను అంటా ఉన్నాను. రేపు 29న అసెంబ్లీ జరగబోతూ ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే రండి. మీరు ఏం మాట్లాడతారో, మీ కడుపులో ఏముందో, విషం ఉందో లేకపోతే ఏముందో అక్కడ గక్కండి. మేము జవాబు చెప్పడానికి మా మంత్రులు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు అక్కడే ఉంటారు. మీరు మాట్లాడండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ అవినీతి మీ మొత్తం కూడా మీ బట్టలు ఇప్పడానికి మేము ఆడ సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు. మీరు రండి. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడకుండా పారిపోయిన దొంగలు మీరు దొంగలాగా పారిపోతున్నారు. ఎందుకంటే ఆడ మాట్లాడితే రాష్ట్రం అంతా చూస్తుంది కదా. తెలంగాణ భవన్లో మాట్లాడితే ఎవరు చూడరు కదా. అసెంబ్లీలో మాట్లాడితే రాష్ట్రం అంతా చూస్తారుగా. మా బట్టలు చింపుతారనే భయంతోనే అసెంబ్లీకి రావట్లేదు. కాబట్టి నిజంగా కాళేశ్వరం మీద ఎంక్వైరీ నడుస్తుంది. మీ ఉన్నటువంటి అన్ని అక్రమాలన్నీ, మీరు చేసినటువంటి పాపాలన్నీ రోజుకోటి బయటకు పడుతున్నాయి. రండి. మీరు నిజంగా ప్రజల పక్షాన మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలనుకునే వాళ్ళైతే అసెంబ్లీకి రండి. మీ అనుభవాలు, మీ ఆలోచనలు ఈ ప్రజాప్రభుత్వానికి, ప్రజాపాలనకి ఇవ్వండి. మీరు ఏం చేయలేకపోయారు, మేమేం చేయడానికి మీరు సిద్ధంగా ఉంది ఇవ్వండి. వినడానికి సిద్ధంగా ఉందంటారు కదా ప్రభుత్వం. మీరు ఎందుకు రావట్లేదు? మీకా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పైన విశ్వాసం ఉంది, మీకా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర పైన ఆత్మగౌరవం ఉంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నోళ్ళు మీరు, అమ్మినోళ్ళు మీరు నడిబొడ్డున. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం మీకు లేదు. మీకు ఆస్తుల సంపాదన తప్ప ప్రజల అభివృద్ధి లేదు. మాకు ప్రజల కుటుంబం ముఖ్యం కాదు, ప్రజల ముఖ్యం అనుకొని మేము పనిచేస్తా ఉన్నాం. మీరేమో తరతరాలు కుటుంబాల ఆస్తులు పెంచడం కోసం మీరు ప్రజలు నట్టేట ముంచారు. ప్రజలు అవకాశం ఇస్తే 10 ఏళ్ల పాటు ఒక కుటుంబం మాత్రమే దోచుకున్నది. తెలంగాణకు పట్టిన గబ్బిలాలు మీరు. కాబట్టి ప్రజల విశ్వాసాన్ని, ప్రజల నమ్మకాన్ని ఇవాళ నిన్నగాక జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో
ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప తీర్పుగా మేము భావిస్తాం. ఇంకా ఉన్నటువంటి ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో ప్రజలు మా కోసం నిలబడుతున్నారు. ప్రజల విశ్వాసాన్ని పెంచగలరు, ప్రజల కోసం పనిచేస్తుంది. వేరే ఆలోచన లేదు. రాష్ట్ర అభివృద్ధిని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఉన్నటువంటి ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచడానికి, విశ్వాసం పెంచడానికి ప్రజాప్రభుత్వం ఉంది. మీరు ప్రజాపాలన అంటున్నారు. ఒకవైపు హరీష్ రావు ఏమో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా గవర్నమెంట్ నడుస్తుంది, కమిషన్ దందా నడుస్తుందంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇక రోజు పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి గారి పైన ఏడవాలి, లేకపోతే ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం పైన ఏడవాలి. వాళ్ళు రోజు పొద్దున్న లేస్తే అబద్ధాలే, వాళ్ళ ఒళ్ళంతా విషాలే, ఇంకోటి ఏం లేదు. మంచి చేద్దాం, మంచి మాటలు చెప్దాం, మా ఆలోచనలు ఇద్దాం. ప్రజలు మాకు ఒక తీర్పు ఇచ్చారు, ఇంట్లో కూర్చోబెట్టారు. పోనీ మనం ఏదైనా ఆలోచనలు, మీ అనుభవాలు ఇస్తే ప్రజలకు ఉపయోగపడతాం అనుకుంటే అవి చేతగాక ఈ అబద్ధాలు, ఆ భూ కబ్జాలు, ఈ భూ కబ్జా. అరే తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందే మీరు కదా. 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇవాళ ఉన్నటువంటి 1 లక్ష కోట్ల ప్రాజెక్టు కట్టి నంటేట ముంచి కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకుంది మీరు. 1000 కోట్ల రూపాయలు తీసుకొని ఇవాళ ఎన్నికల్ని ఖరీదు చేశారు. మీ కుటుంబాలు గతంలో అందరూ అనేక మంది అంటారు అసలు హరీష్ రావుకు పేరగాని చెప్పులు కూడా లేవు. మరి 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను చెప్పట్లే ఆ మాట, మీ కుటుంబ సభ్యురాలే చెప్తుంది. దానిపైన ప్రజలు కోరుకుంటారు, నువ్వేం మాట్లాడుతావు దాని మీద అవకాశం. 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అరే గంజికే దిక్కులేని వాళ్ళు బెంజి కార్ల మీద ఎక్కడ వచ్చినాయి? ప్రజలు ఇచ్చారు కదా. ఎక్కడ మీ భూ కబ్జాలు, హరీష్ రావు భూ కబ్జాలు ఎన్ని అనేది మనందరికీ తెలుసు. పోటీ పడి సంపాదించుకున్నారు బావబామారు తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు, మార్పును కోరుకున్నారు, అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఇవాళ మేము అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు నిరంతరం ప్రజల పక్షాన ఉన్నారు. మీరు అసెంబ్లీలో నిజంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం మీ మనసులో ఉంటే మీ సలహాలు, విలువైన సలహాలు, సూచనలు ఇవ్వండి. ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. ఎందుకు మీరు కాళ్ళల్లో కట్టబెట్టి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది? ఎందుకు శిఖండ్లా మారుతున్నారు? ఇవాళ బనకచర్ల కావచ్చు, నల్లమల సాగర్ ప్రాజెక్టులో కృష్ణ ఉన్నటువంటి నల్లమల సాగర్ బనకచర్ల ఉన్నటువంటి లింక్ ప్రాజెక్టుల అంశంలో ఇవాళ సుప్రీంకోర్టులో రిటేషన్, ఇవాళ కేంద్రం ఉన్నటువంటి జలశక్తి అధికారులకు కూడా మనం వినతి పత్రం ఇచ్చినాం. తెలంగాణ ప్రాజెక్టుల అంశంలో, తెలంగాణ వనరుల కాపాడే అంశంలో ఈ ప్రభుత్వం ఎక్కడ రాజీ పడదు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచడంలో మేము ఎంతవరకైనా సిద్ధం. తెలంగాణ వనరులుగా దక్కాలి, తెలంగాణకే దక్కాలి. తెలంగాణ ప్రాజెక్టులు తెలంగాణకి దక్కాలి. తెలంగాణ ప్రాజెక్టుల మీద ఆంధ్ర పెత్తనం సహిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో సహించం. మీరు సహించారు, మీరు మౌనంగా ఉన్నారు. తెలంగాణ నీళ్లు దోసుకొని పోతుంటే కూడా చేతులు ముడుచుకొని మీ ఉన్నటువంటి ప్రయోజనాల కోసం, మీ ఏదైతే ఆంధ్ర కాంట్రాక్టర్ల దగ్గరనే మీకు వస్తున్నటువంటి ప్రయోజనాల కోసం చేతులు ముడుచుకొని వాళ్ళ ఒత్తాస పలికారు. కానీ మీ ఆ అంశంలో రాజీ పడం. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, తెలంగాణ అభివృద్ధి ముఖ్యం, తెలంగాణ ప్రాజెక్టుల అభివృద్ధి ముఖ్యం, తెలంగాణ ప్రజలకు సాగు తాగునీరు ఇవ్వాలనే ఆలోచన మాకు చిత్తశుద్ధి ఉంది. కాబట్టి ఆ ప్రక్రియ వేగవంతం నడుస్తుంది. కాబట్టి తెలంగాణ అభివృద్ధి విషయంలో, తెలంగాణ ఆత్మగౌరవ విషయంలో మేము రాజీ పడం. మీరు ఆ సెంటిమెంట్ రాజేసి మళ్ళొక్కసారి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మరు. మీరేమో ఫ్యూచర్ సిటీ, 4 సిటీ అంటున్నారు. ఈ 4 సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందాకు రేవంత్ రెడ్డి సర్కార్ తెరలేపిందంటూ కూడా హరీష్ రావు అంటారు. ఇవాళ తెలంగాణ, ఇవాళ ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్ కట్టారు, ఎయిర్పోర్ట్ కట్టారు. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వల్ల ప్రజలకు గొప్ప మేలు జరుగుతూ ఉంది. ఇవాళ అభివృద్ధికి మొత్తం కూడా తెలంగాణకు గుండెకాయ ఔటర్ రింగ్ రోడ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సైబర్ టవర్ కట్టారు. ముఖ్యమంత్రి గారు కూడా ఒక 4th సిటీ కట్టి ఇక్కడ యువతకు, తెలంగాణకు ఉన్నటువంటి అభివృద్ధి కోసం ఒక 4th సిటీ ద్వారా దాదాపు ఒక 15-20 లక్షల మందికి ఉపాధి దొరుకుతూ ఉంది. ఇవాళ ప్రపంచ దేశాలు తెలంగాణ రాష్ట్రం అనువైన రాష్ట్రంగా, పెట్టుబడుల రాష్ట్రంగా భావించి ఇవాళ దాదాపు 35 కంపెనీలు ఇవాళ తెలంగాణకు రాగలిగినాయి. ఒకరోజే తెలంగాణ దాదాపు 2 లక్షల విలువైన ఉన్నటువంటి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా అయ్యారు. ఇవాళ ప్రభుత్వం అనేది ఈరోజే నా కుటుంబం కోసం నేను బాగుంటే అనేది కాదు. ప్రజలు ఉన్నటువంటి ముందు తరాలు కూడా, వచ్చే తరాలకు కూడా దాదాపు ఇంకొక 50 ఏళ్ళకు సరిపోను ప్రణాళిక చేసుకొని ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. హైదరాబాద్ అనేది ఒక దేశానికి హబ్గా మారింది, ఎడ్యుకేషన్ హబ్గా, ఇండస్ట్రియల్ హబ్గా, ఇవాళ ఉన్నటువంటి ఫార్మాకు హబ్గా మారినటువంటి సందర్భంలో దాన్ని పెంచగలగాలన్నది ముందు ఆలోచనతో, రానున్న ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచాలనే ఆలోచనతో, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో పనిచేసే యువతకు తెలంగాణలో ఉద్యోగాలు దక్కాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందు చూపుతూ పనిచేస్తూ ఉంది. దాన్ని స్వాగతించకుండా దాన్ని హేళన చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు 10 ఏళ్లలో అధికారం ఇచ్చారు, మీరు ఏం చేయగలిగారు చూపించండి. ఒక్క కలెక్టరేట్ కట్టారు,
100 కోట్ల కలెక్టరేట్ బిల్డింగ్ 500 కోట్ల ఉన్నటువంటి వ్యయం పెంచారు. అమరవీరుల స్తూపం దాదాపు 70 కోట్లతో ఇచ్చేస్తే దాదాపు అది 300 కోట్లకు పెంచారు. 450 కోట్లతో సచివాలయం కడితే దాన్ని దాదాపు 2000 కోట్లు తీసుకుపోయారు. ఇది వీళ్ళ అభివృద్ధి. తెలంగాణకు చేసిన అభివృద్ధి శూన్యం. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో దోచుకున్నారు. ఇవాళ ఉన్నటువంటి కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు. ఇక వాళ్ళ కలెక్టరేట్ల ఆఫీసులు కట్టడం కూడా వాళ్ళ అభివృద్ధి అని భావిస్తూ ఉన్నారు. ఇవాళ మనం కట్టలేదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని కట్టాం? తెలంగాణ గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేసినాం కదా. ఇవాళ నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టు, అనేక ఉన్నటువంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులు కట్టి తెలంగాణ ప్రజలకు ఇవ్వగలిగినాం కదా. ఇప్పుడు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లే కదా ఇవాళ రైతన్నలు దాదాపు ఇవాళ తాగునీరు ఇవ్వగలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా అమలు చేయట్లేదు. 420 హామీలు ఇచ్చారు, కానీ ఎక్కడ కూడా హామీలు నెరవేర్చట్లేదు. అన్నీ కూడా అరకొరగా హామీలు నిలబెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఫుల్ ప్రెజర్ చేయట్లేదు. ఇప్పటి నుంచో లెక్క, రేపటి నుంచో లెక్క, నేను వస్తే తోలు తీస్తాను, కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పని పడతానంటూ కూడా మొన్న కేసీఆర్ ఆ కామెంట్ చేశారు. ఇప్పుడు కేసీఆర్కు వాళ్ళ అవినీతికి ప్రజలు తోలు ఆల్రెడీ తీసిరాలి, ఇంకా తీయాల్సిన అవసరం లేదు. ఆయనకు అవకాశం కూడా లేదు. ఇంకా బీఆర్ఎస్ నాయకులు ఇంకా భ్రమపడాల్సిన అవసరం లేదు. ఇక వాళ్ళది అయిపోయింది. వాళ్ళది మొత్తం కూడా బతుకు బస్టాండ్లో అయిపోయింది. కాబట్టి వాళ్ళు చేసినటువంటి రోజుకో తప్పిదాలే, రోజు రోజు అక్రమాలు వాళ్ళవి బయటకు వస్తున్నాయి. కాబట్టి ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన మరొక 10 ఏళ్ళు తెలంగాణలో ఉంటుంది. దీనికి డోకా లేదు. ప్రజల విశ్వాసం, మాకు ఆహారం లేదు, అహంకారం లేదు. ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతవరకు మేము వెళ్ళడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు అహంకారం కళ్ళు నెత్తికెక్కి, మదం ఎక్కి దోచుకున్న పైసలతోని నేటి వరకు కూడా వాళ్ళ అధికార మదం కాదు, పైసల మదం దిగట్లే. మేము ప్రజల పక్షాన ఉన్నామండి. వాళ్ళు ఉన్నటువంటి ప్రజల అవకాశం ఇస్తే దోచుకున్నటువంటి దొంగలు ఎవరిని తోలు తీస్తారండి? ఎవరిని తోలు తీస్తారు? మీ తోలు తీసిరు ఆల్రెడీ బిడ్డ. మళ్ళీ ఉన్న ఎక్స్ట్రాలు మాట్లాడే, ఇంకా ఉన్నటువంటి మాట్లాడితే మళ్ళీ ప్రజలు మీ తోలు తీస్తారు. కాబట్టి ప్రజల రాష్ట్ర ఆకాంక్ష కోసం, రాష్ట్ర ఆత్మగౌరవం కోసం మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. కాబట్టి ప్రజలు మాకు ఒక గౌరవంగా ప్రతి ఎన్నికల్లో గౌరవిస్తూ ఉన్నారు. అరే మీరు పనిచేయండి, మీ వెనకాల ఉన్నవాళ్ళు. వీళ్ళు ఆల్రెడీ దోచుకొని దాచుకున్న సొమ్ముతోని మళ్ళీ ఎగిరెగిరి పడతా ఉన్నారు. అని వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిపోయింది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కాలం చెల్లింది కాబట్టి దాన్ని టీఆర్ఎస్గా మార్చాలనుకుంటున్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ వల్ల ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఆయన సభలు పెట్టినా ఒరిగింది ఏం లేదు. ఆల్రెడీ ప్రజలు ఆ ఉపన్యాసాలకు విసిగిపోయారు. కొత్తదనం ఏం లేదు. ఏమైనా అంటారుగా పాత సీసాలో కొత్త సారలాగా ఆయన ఉపన్యాసాలకు ఏం లేదు. ప్రజలకు మార్పును కోరుకురండి. ఇంకెక్కడంటే నేను అనేది సెంటిమెంట్తో ఎన్నాళ్ళు దోచుకుంటారు మీరు? సెంటిమెంట్ పేరుతో ఎన్నాళ్ళు యువత బలిదానాలు చేస్తారు మీరు? కాబట్టి మార్పు వచ్చింది, ప్రజలకు తెలివి వచ్చింది, ఆలోచన చేశారు. కాబట్టి వాళ్ళకు మాట్లాడలేకనే అబద్ధాలు, కట్టుకథలు, పిట్టకథలతోని ఇవాళ రోజుకోసారి ముఖ్యమంత్రి ఇక వాళ్ళ బావమర్దులు ఇద్దరు పోటీ పడుతూ ప్రెస్ మీట్లో ఇంకోటి మాట్లాడించే పరిస్థితి లేదు ఆ తెలంగాణ భవన్లో. ఈయన అయిపోయిన ఆయన బావ మాట్లాడిన ఇంకోటి రేపు వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు, నేనండి. కాబట్టి వాళ్ళు ఇలా తెలుసు నాయకత్వం నువ్వు అని తెలుసుకునే అంశంలో వాళ్ళు ఉన్నారు. మీ ఆధిపత్యం కోసం మమ్మల్ని ఎందుకు బలి చేస్తుండ్రు? ఎందుకు ఇవి ఉన్నటువంటి ఏమంటారుగా తెలంగాణ సంక్షేమ పథకాలు ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు మీరు చికెన్లాగా ఎందుకు మారుతారు? ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీ ఆధిపత్యం కోసం, మీ సీటు కోసం నేను అనేది. దయచేసి మీరు ఎక్కడ కూడా అవకాశం లేదు. మళ్ళీ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వంతో పనిలేదు, బీఆర్ఎస్ నాయకత్వంతో పనిలేదు, ఆ బీఆర్ఎస్ పార్టీతోనే ప్రజలకు పనిలేదు. కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంది. ఏ సమస్య పరిష్కారానికైనా, ఏ సంక్షేమ పథకాల అమలు కోసమైనా ప్రజాప్రభుత్వం వినడానికి, పెంచడానికి, వాళ్ళకి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఇటు ప్రాజెక్టుల పేరుతో దోచుకునేది బీఆర్ఎస్ నేతలని, మరి మాజీ మంత్రి హరీష్ రావు కూడా మరి కమిషన్ రావుగా పేరు తెచ్చుకున్నారు. మరి ప్రాజెక్టుల పేరుతో దాచుకునేది వాళ్ళు కాబట్టి మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ప్రజా సంక్షేమం కోసం తాము కృషి చేస్తున్నామని కూడా ఆ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ అశోక్తో సతీష్, RTV, గాంధీభవన్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.